धृतपाशाङ्कुश पुष्पबाणचापा अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी। श्रीमाता पंकजा कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राप्रदायिने रुक्मिणीशाय देवाय नमो वेदान्तवेदिने श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमहागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। జగద్గురువులు జ్ఞానభాస్కరులైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రబోధకులు శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని ప్రతినిత్యం ప్రభాతంలో శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ముచ్చటించుకుంటూ శంకరుల వారి విజయయాత్రలో భాగంగా హరిహరపుర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి విప్రబాలుని మృతి సందర్భంగా ఆయన పరమేశ్వరుణ్ణి ధ్యానించడం, తత్సంబంధంగా భగవద్ధ్యానం ఎలా ఉండాలి, భగవన్నామస్మరణం ఎలా ఉండాలి, అట్లాగే గురుభక్తి యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేటటువంటి అనేక విషయాలను మనం సోదాహరణంగా చెప్పుకుంటూ శంకరుల వారి గురుపాదుకా స్తోత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా శరీరం స్వరూపం తథావాకళత్రం అంటే అనుకూలవతి అయినటువంటి భార్య కూడా ఉన్నప్పుడు అనుకూలవతి భార్య ఏమిటి, ఆవిడ యొక్క లక్షణాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గడిచినటువంటి భాగాల్లో చెప్పుకున్నాం. తథావా కళత్రం ధనం మేరు తుల్యం. శంకరుల వారు అంటారు చూడండి, ఇక్కడ మేరు పర్వతమంత ధనం ఉన్నప్పటికీ కూడా చూడండి ధనం అనేది ఎట్లా లభిస్తుంది. లోకడ చెప్పుకున్నాం, పూర్వదత్తేషు యద్ధనం. గత జన్మలో మనం ఎంత దానాన్ని అయితే చేశామో ఈ జన్మలో మనం అంత సంపదని మనం అనుభవించగలుగుతాము. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. గత జన్మలో మనం చేసినటువంటి శివ పూజకు ఫలితంగా ఈ జన్మలో భగవంతుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడట. శివ పూజ గురించి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని తర్వాత అంశాలు మనం చెప్పుకున్నాం. యద్వారే మత్తమాతంగా వాయువేగా స్తురంగమాహ చంద్రబింబాన నార్య శివపూజా విధే ఫలం అని చెబుతుంది పురాణ వాక్యం. ఏ ఇంటి ముందైతే బాగా మదించినటువంటి ఏనుగులుంటాయో ఆ ఇల్లు ఐశ్వర్యానికి నిలయం అని మనం గ్రహించాలి. ఏనుగులు దేనికి సంకేతం అంటే బలానికి, ఐశ్వర్యానికి సంకేతం. ఎవడైనా బాగా బలం కలిగినటువంటి వాడు అని వాడి బలాన్ని గురించి మనకు చెప్పాలి అంటే గజబలుడు రావీడు అంటారు. పాండవుల్లో రెండవవాడైనటువంటి భీముడు గురించి చెప్పాలంటే 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడని చెబుతారు. అంటే బలాన్ని ఎలా కొలత వేస్తారంటే ఏనుగుల ద్వారా కొలత వేస్తారు. బలానికి ఏది సంకేతం? ఏనుగు సంకేతం. అట్లాగే ఐశ్వర్యానికి కూడా ఏనుగే సంకేతం. అందుకే శ్రీ సూక్తంలో చెప్తారు, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం. అంటే అమ్మవారు వచ్చే ముందు గుర్రాలు నడుస్తూ ఉంటాయట. రథమధ్యాం ఆ గుర్రాలు లాగుతూ ఉంటే అమ్మవారు ఆ రథంలో వస్తూ ఉంటే హస్తినాద ప్రబోధినీం ఏనుగుల హింకారం ఏదైతే ఉన్నదో తద్వారా మనం గ్రహించవచ్చట అమ్మవారు వస్తుందని. లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే ఏనుగులు చక్కగా ఆ సుధావృష్టిని, అమృత వర్షాన్ని అమృత కలశాలతో అమ్మవారి మీద కురిపిస్తూ ఉంటాయట. ఏనుగులు లక్ష్మీస్వరూపం, మంగళస్వరూపం, బలానికి, ఐశ్వర్యానికి సంకేతం అని అనేక చోట్ల మనకి చెప్పబడ్డది. ఏ గృహస్థుడు ఇంటి ముందైతే బాగా మదించినటువంటి ఏనుగులు ఉంటాయో అందుకే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడిని కూడా ఆ భగవంతుని మనం తొలి దైవంగా మనం పూజ చేస్తూ ఉన్నాం. అందుకే ఆయన నామాల్లో మొట్టమొదటి నామం ఏమిటి అంటే సుముఖాయ నమః. సుముఖం అంటే సు అంటే మంచి, సు అంటే శుభప్రదమైన అనేటటువంటి అర్థాన్ని కూడా ఏకాక్షర నిఘంటువులో చెప్పబడినది. శుభప్రదమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. ఆయన ముఖం చూస్తే చాలు మనకు మంచి కలుగుతుంది, మంచి జరుగుతుంది, మంగళం చేకూరుతుంది.
అందుకే ఆయన్ని సుముఖాయ నమః అని చెప్పడం జరిగింది. మనవాళ్ళు కూడా ఒక రోజులో ఏదైనా విపత్కరమైనటువంటి మన ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని పొందినప్పుడు ఈ రోజున ఎవరి ముఖం చూసావోరా పొద్దున్నే లేవగానే అంటారు. అట్లాగే ఏదైనా అనుకోకుండా మంచి జరిగిందనుకోండి, ఇవాళ ఎవడి ముఖం చూసావో కానీ నీకు మంచిగా జరిగిందిరా అంటారు. అంటే ముఖంలో అంత విశేషం ఉంటుంది. అందుకే గణపతి యొక్క మొట్టమొదటి నామం షోడశనామాల్లో ఏమిటంటే సుముఖాయ నమః. ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతి అంత శుభప్రదమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. ఏ ఇంటి ముందైతే మదించినటువంటి ఏనుగులుంటాయో యద్వారే మాతంగా వాయువేగా తురంగమాహ, వాయువేగం బాగా వాయువుతో సమానంగా గాలితో సమానమైనటువంటి వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు ఏ ఇంటి ముందైతే ఉంటాయో, ఇక్కడ గుర్రాలంటే ఇవాళ రోజుల్లో గుర్రాలు ఉండే అవకాశం లేదు, గుర్రం ఎక్కేవాడు ఎవడూ లేడు. కాబట్టి ఇవాళ అందరి దగ్గర ఉండేటటువంటివి ఏమిటంటే వాహనాలు బాగా ఖరీదైనటువంటి కార్లు. ఖరీదైనటువంటి కార్లు ఎవరింటి ముందైతే ఉన్నాయో, కార్లకి గుర్రాలకు కూడా సంబంధం ఉందండి. కార్లు ఎంత వేగంగా వెళతాయి అనేటటువంటి ఆ ఇంజిన్ కెపాసిటీని మన వాళ్ళ హార్స్ పవర్ అనేటటువంటి దాన్ని కొలమానంగా చెబుతారు. వాయువేగా తురంగమాహ చంద్రబింబాననా నార్య, చక్కటి చంద్రబింబం వంటి ముఖవర్చస్సు కలిగినటువంటి అందమైనటువంటి స్త్రీమూర్తులు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ గృహస్థుని చూసి మనం అనుకోవాలట, శివపూజా విదేహే ఫలం. గత జన్మలో ఈ యజమాని చేసినటువంటి శివపూజ వల్ల వాడు ఇవన్నీ పొందగలిగాడు తప్ప ఈ జన్మలో చేసింది కాదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. సంపద ఎలా సాధ్యమవుతుందంటే గత జన్మలో చేసినటువంటి ఆ శివపూజ వల్ల సాధ్యమవుతుంది. శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి గురుపాదుకా స్తోత్రంలో ధనం మేరు తుల్యం, మేరు అంత ధనం ఉన్నటువంటి వాడు. అట్లాగే యశశ్చారు చిత్రం, ఎక్కడికి వెళ్ళినా నేను ఫలానా అని పరిచయం చేసుకునే పని లేకుండా వాడిని పట్టగలిగినటువంటి కీర్తి కనుక వాడికి ఉన్నట్లయితే, ఇక ఈ స్తోత్రంలో ఉన్నటువంటి మరిన్ని విషయాలను, ఈ స్తోత్రం యొక్క భావాన్ని రాబోయేటటువంటి భాగాలలో మనం సోదాహరణ సహితంగా చెప్పుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జయ జయ శంకర, హర హర శంకర. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. భ్రమరాంబిక మాత ఆవిర్భావం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ భ్రమరాంబికా దేవి అరుణాసురుడు అన్నటువంటి ఒక రాక్షస సంహారం కోసం ఆవిర్భవించింది అన్నటువంటి అంశాన్ని గడిచినటువంటి భాగాల్లో మనం తెలుసుకున్నాం. అంటే అరుణాసురుడిని సంహరించడం కోసం 6 కాళ్ళు 2 రెక్కలు ఒక ఆడజీవి, అటువంటి జీవితోనే నాకు మరణం అంతను కోరుకున్నాడు. కాబట్టి ఆ తల్లి భ్రమర రూపాన్ని ధరించింది అనమాట. 9 రూపాన్ని, ఒక భ్రమర రూపాన్ని ధరించి ఆ తల్లి అరుణాసుడి యొక్క చెవి దగ్గర గొప్ప రోధన చేసిందనమాట. శబ్దం, ఆ శబ్ద ధాటికి తట్టుకోలేక ఆ కర్ణబేలులన్నీ కూడా చిట్లిపోయి అధికమైనటువంటి రక్తస్రావం జరిగి అక్కడికక్కడే నేల కూలాడు, మృతి చెందాడు అరుణాసురుడు అన్నటువంటి రాక్షసుడు అనమాట. ఆ తర్వాత ఆ భ్రమరాంబిక దేవిని పరమేశ్వరుడు తన యొక్క తలపై చోటిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడుగా ఉన్నాడు కదా, వృద్ధ వేషాన్ని ధరించి ఉన్నాడు. అందుకే వృద్ధమల్లికార్జునుడు అని మనం శ్రీశైలం దర్శనానికి కూడా వెళ్తే అక్కడ వృద్ధమల్లికార్జునుడు మనం దర్శించుకుంటాం అనమాట. మొట్టమొదటి వృద్ధమల్లికార్జునుడు అని కూడా ఉంటుంది అక్కడ. అట్లా మల్లికార్జునుడు పరమేశ్వరుడు అంటే తన భార్య అయినటువంటి భ్రమరాంబికని తలపై చోటిస్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా మన పురాణాల్లో భార్యకి ఎప్పుడు ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అజ్ఞానులు ఏమనుకుంటారంటే పురాణాల్లో స్త్రీలకు ప్రధాన పాత్ర అంటే ప్రాధాన్యత ఇవ్వబడలేదు అని. కానీ చాలా పొరపాటు. అంటే మన సనాతన ధర్మంలో మన పురాణాల్లో ఎప్పుడు కూడా ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేశారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అడుగడుగున కూడా మన పురాణాల్లో మహిళలకు పెద్దపీట వేసినట్టుగా మనం దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవిని హృదయంలో చోటిచ్చాడు. ఇక్కడ పరమేశ్వరుడు సాక్షాత్ తల మీదే చోటిచ్చాడు. కాబట్టి ఆ భ్రమరాంబిక దేవిని తన తలపై ధరించాడట. ఆ నెత్తిపై అంటే పరమేశ్వరుడు యొక్క తలపై ఉంది. అలా అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి తపస్సు చేసుకుంటున్నాడని కదా గత భాగంలో చెప్పుకున్నాం మనం. ఆ కుమారస్వామి చుట్టూ అలా తిరుగుతూ ఆ స్వామివారిని చూస్తూ ఉన్నారట. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకనాడు ఏం జరిగిందంటే ఎలాగైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం జరిగిపోవాలి అని ఆలోచన చేశారు. అప్పుడు అదే ఆ యొక్క అడవుల ప్రాంతంలో అక్కడ ఒక ఆటవిక నాయకుడు ఉన్నాడు అనమాట. ఒక బిల్లురాజు ఆటవిక నాయకుడు ఆయన. అప్పుడు అతను
ఆదిశేషుడికి గొప్ప భక్తుడు అనమాట. ఆయన ఆదిశేషుడి కోసం ఇక తపస్సు చేశాడు. ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఆదిశేషుడు ఆ తపస్సుకు చాలా సంతోషించి ఆదిశేషుని కుమారుడు కుముదుడు, ఆ కుముదుడిని పిలిచి పంపించాడు. నాయన ఒకసారి వెళ్ళి చూడు తను ఎందుకు తపస్సు చేస్తున్నాడు అని. అప్పుడు ఆ కుముదుడు ప్రత్యక్షమై, నాయన నేను ఆదిశేషుని యొక్క కుమారుడిని, నువ్వు ఆదిశేషుడి కోసం తపస్సు చేస్తున్నావు కాబట్టి నీ తపస్సుకు మేము సంతోషించాము, నీకేం వరం కావాలి కోరుకో అంటే, అప్పుడు తను అంటాడు, నాకు సంతానం కావాలి అని అడిగాడు ఆయన. అప్పుడు కుముదుడు చూసి, నీ జాతక రీత్యా నీకు సంతాన ప్రాప్తి లేదయ్యా, కాబట్టి నీకు సంతానాన్ని నేను ప్రసాదించలేను. కానీ నువ్వు నా తండ్రి గారి కోసం ఇంత తీవ్రమైనటువంటి భక్తిపూర్వకంగా ఇంత తపస్సు చేసావు కాబట్టి నీకు ఒక వరం అయితే ఇస్తాను. నాకు కుమార్తె ఉంది, నా కుమార్తె పేరు వల్లి. ఆ కుమార్తెని నీకు బిడ్డగా ప్రసాదిస్తాను, దాన్ని చక్కగా పెంచుకో అంటే, అప్పుడు ఆటవికుడు అన్నాడు, కోయిరాజు కోయి ద్వారా ఏమంటాడంటే, ఓ స్వామి, నీ కుమార్తె వల్లి అంటున్నావు కదా, మరి నీ కుమార్తె ఎట్లా ఉంటుంది? పాముగా ఉంటుంది, సర్పం కదా. మరి ఆదిశేషుని యొక్క మనవరాలు కుముదుడి యొక్క కుమార్తె వల్లి సర్పంగా ఉంటుంది. కాబట్టి ఆ సర్పాన్ని నేను కూతురుగా నా ఇంటికి తీసుకువెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోయి వాళ్ళు ఆటవికులందరూ కూడా మా కళ్ళ ముందు సర్పం తిరుగుతుంటే భయపడి పారిపోతారు. ఎట్లా అంటే, లేదయ్యా మాకు కామరూపాలు ధరించే శక్తులు ఉన్నాయి, అంటే మేము ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలం. కాబట్టి ఆ కుమార్తె మీలాగే ఒక మనుష్య రూపాన్ని ధరిస్తుంది, మనుష్య రూపాన్ని ధరించి మీ మధ్యలో సంచరిస్తుంది, నీ పట్ల తండ్రి భావాన్ని కలిగి ఉంటుంది అని అనుగ్రహించి కుముదుడు అదృష్టమయ్యాడు. తన కుమార్తెని ప్రసాదించాడు, వల్లి అనేటువంటి కుమార్తెని. అప్పుడు ఈయన కడుగారభంగా పెంచుకుంటున్నాడు, సొంత తండ్రి కంటే అమితమైన ప్రేమతో చూసుకుంటున్నాడు. అలాగే వల్లి కూడా తన సొంత తండ్రి కంటే కూడా ఈ పెంచుకున్న తండ్రి మీదే అమిత ప్రేమని చూపుతుందట. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఈ వల్లి తన చెలికత్తెలతో కలిసి ఎక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తపస్సు చేసుకుంటున్నారో ఆ ప్రదేశానికి రావడం జరిగింది. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దృష్టి ఈ వల్లిపై పడింది. వల్లిపై ఎప్పుడైతే వర్షించిందో ఆ దృష్టి పడిందో, ఆ వల్లి యొక్క సౌందర్యానికి మంత్రముగ్ధుడయ్యాడు. ఏమి సౌందర్యము, ఏమి అందమని ఆ వల్లి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఓ సుందరి, ఓ కన్య, ఎవరు నీవు? దేవకన్యవా లేక మనుష్య కన్యవా అంటే, నిన్ను చూస్తే మనుష్య కన్యలా లేవు, ఎందుకంటే నువ్వు దేవకన్యవే, నువ్వు దేవతవే. ఎందుకంటే దేవతలకు మనుషులకు చాలా వ్యత్యాసం ఉంది. మనుషులు ఎప్పుడు భూమిపై నడియాడుతారు, కానీ దేవతల యొక్క పాదాలు భూమిని తాకవు. 3 లక్షణాలు ఉంటాయి దేవతలకు. రెండోది, దేవతలకు ఎప్పుడు కూడా చెమట పట్టదు. అలాగే మూడవది, దేవతల యొక్క కనురెప్పలు ఎప్పుడు కూడా మూతపడవు, అట్లా కళ్ళు చూస్తూనే ఉంటారనమాట. ఇవి దేవతల యొక్క ప్రత్యేకమైన లక్షణాలు, మనుషులకు లేనటువంటివి దేవతలకు ఉన్నటువంటివి. అలాగే దేవతలు అమరులు అనుకోండి. కాబట్టి నిన్ను చూస్తూ ఉంటే నీ కంటి రెప్ప ఇలా పడట్లేదు, ఇలా చూస్తూనే ఉన్నావు. అలాగే నీకు ఎంత మీరు ఆడుకుంటూ ఉన్న చిలికత్తెలతో కలిసి వాళ్ళందరికీ చెమటలు పడుతున్నాయి, నీకు చెమటలు పట్టట్లేదు, నీ పాదాలు భూమిని తాకట్లేదు. కాబట్టి నువ్వు దేవతవే, నువ్వెవరు అని అడిగితే అప్పుడు ఆ వల్లి చెప్తూ ఉంది, నేను ఆదిశేషుని యొక్క మనవరాలిని, కుముదుని యొక్క కన్న కూతురిని, అలాగే ఈ ఆటవికరాజు యొక్క పెంపుడు కుమార్తెని అని వల్లి చెప్పడం జరిగింది. అప్పుడు కుమారస్వామి అన్నాడు, సుందరి, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె నవ్వుతూ ఒక మాట అన్నది, అయ్యా, నువ్వు చాలా అందగాడివే అవ్వచ్చు, కానీ నా తండ్రి అనుగ్రహిస్తేనే నేను వివాహం చేసుకుంటాను అన్నదట. అంటే కదా అర్థమే, నువ్వు అందగాడేవే అంటే నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నా తండ్రి ఆజ్ఞ కావాలి, మా తండ్రి గారు అంగీకరిస్తే నేను వివాహం చేసుకుంటానంటే, కుమారస్వామి అదంత మాట, ఖచ్చితంగా నీ తండ్రి గారిని కలుస్తాను అని చెప్పి ఆ తండ్రి గారిని కుమారస్వామి వారు కలవడం జరిగింది. కలిసి, అయ్యా కోయి దొర, కోయి మహారాజా, మామగారు, మీరు మీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చెయ్యండి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన యొక్క వినతిని ఆ వల్లి యొక్క తండ్రి గారు అయినటువంటి ఆ కోయిరాజు ముందు పెట్టడం జరిగింది. ఇక తదుపరి ఏం జరిగింది అన్నటువంటిది తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఇంట్లోనే ఉన్నారు లక్ష్మీనారాయణులు, ఇంట్లోనే ఉన్నారు శివపార్వతులు, ఇంట్లోనే ఉన్నారు నా సీతారామచంద్రులు అన్న భావన మీకు కలగాలి. అయితే అప్పుడు మనకు రామాయణంలో ఈ పేర్లని చెప్పలేదు, కానీ మనకు తర్వాత తెలిసింది. ఒక ముని దంపతులు ఉండేవాళ్ళంట. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలకు కష్టంగా, అంటే సంతానం లేకపోయినా కానీ వాళ్ళు ఒక అడవిలో ఉండి తపస్సు చేసుకుంటుండేవాళ్ళు. వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటుండే. వాళ్ళకు వయసు మీరిపోతుందంట, సంతానం కలగలేదంట. అయితే
ఇద్దరు చాలా తపస్సు చేశాక చివరికి వారి కోరిక ఫలించి వాళ్ళకు ఒక చక్కని కొడుకు పుట్టాడు. అతనికి శ్రవణుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టారు లేక లేక పుట్టిన కొడుకు కదా, అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు. అంటే వాళ్ళే కాదండి, ప్రతి వాళ్ళు కూడా అల్లారు ముద్దుగా పెంచుతారు. ఒక్కరే అల్లారు ముద్దుగా పెంచుతారని అనుకోవడం అవివేకం. ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఒక చిన్న విషయం చెప్తాను. స్కూల్లో ఫస్ట్ క్లాసు ఎల్కేజీలోనో మనకి గ్రేడ్స్ ఇస్తారు, A+, A అని చెప్పేసి. ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూడంగానే ఇప్పుడే వాడు IAS పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం వచ్చినంతగా సంతోషపడతారు. ఏమని, మా పిల్లోడికి A+ గ్రేడ్ వచ్చిందని. ఈ తల్లి ముద్దు చేస్తుంది, తండ్రి ఇంటికి వచ్చినాక గట్టిగా పట్టుకొని, నా తండ్రి నువ్వు A+ వచ్చిందిరా అంటాడు. వాడికి అర్థమే కాదు. తెల్లారి ఆఫీస్ పోయినాక ఇతని కొడుకు ఒకడికే ప్రపంచంలో A+ వచ్చినట్టు తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరికీ చెప్తారు, నిన్న మా వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారండి, A+ వచ్చిందండి, A+ వచ్చిందని చెప్తారు. ఈ వ్యక్తి ఈరోజు చెప్తే ఇంకొక వ్యక్తి రేపు చెప్తాడు. ప్రతి తండ్రి కూడా వాళ్ళు గర్వంగా ఇదైపోతారు, నా పిల్లవాడికి A+ వచ్చింది. అంటే చిన్న చిన్న సంతోషాలే. అదేవిధంగా శ్రవణుడి యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో ముద్దుగా పెంచారు. పెంచేటప్పటికి అంటే చాలా సంవత్సరాలకు పుట్టాడు కనుక వీళ్ళ వయసు పెరిగిపోతుంది. పిల్లవాడి వయసు పెరుగుతుంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళకు రోజు రోజుకి ఏంటంటే ఏ శక్తి లేకుండా పోతుంది. చేతులలో బలం తగ్గిపోయింది, తర్వాత కాళ్ళల్లో బలం తగ్గిపోయింది, కంటి చూపు కూడా కనబడతలేడు. ఎప్పుడైతే శ్రవణుడికి 16 ఏళ్ల వయసు వచ్చిందో ఆ 16 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి వారికి పూర్తిగా కంటి చూపు కరువైపోయింది. వాళ్ళకి ఏమీ కనబడలేదు, గుడ్డి వాళ్ళు అయిపోయారు. అయితే వాళ్ళకు నడక తగ్గిపోయింది, బలం తగ్గింది, వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా తగ్గిపోతున్నట్టుగా వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు. చూస్తుండగానే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఒకటి అంటే వారి చూపు, వారి వినికిడి, వారి మాట, వారి నడక అంతా శ్రవణుడైండు. ఆ శ్రవణుడు కూడా ఎలాంటి వాడంటే తల్లిదండ్రులే ప్రపంచం కానీ ఇంకొక ప్రపంచం లేదు. నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఉండనియండి అని చెప్పి ఎక్కడో ఇంకో పట్టణానికి పారిపోలేదు, తల్లిదండ్రులకే సేవ చేస్తున్నాడు. ఏం కావాలన్నా శ్రవణుడు తెచ్చిచ్చేవాడు. నిజంగా ఎంత అదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు, శ్రవణుడు లాంటి కొడుకు పుట్టినందుకు. అయితే శ్రవణుడు చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే తన ముసలి తల్లిదండ్రులకు అక్కడెక్కడనో చీమ వస్తుంటే కూడా తను పరిగెత్తుకొని పోయి ఆ చీమను దారి తప్పించేవాడు. ఎక్కడ నా తల్లిదండ్రులకు కరుస్తుందో చీమ, ఎందుకంటే వాళ్ళకి కనబడదు అని చెప్పేసి. ఆ విధంగా ఉంటే ఒకరోజు ఈ తల్లిదండ్రులు కళ్ళు మూసుకొని వాళ్ళు ఒకటే అనుకుంటున్నారట, అయ్యో మన జీవితంలో ఎప్పుడూ ఒక తీర్థయాత్రకు పోలేదు, ఒక యాత్రకు పోలేదు, మనము ఉన్నన్ని రోజులేమో పుత్రుడు కలగలేదని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనం చింతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనకు లేక పిల్లవాడు పుట్టాడు. వాడిని 16 ఏళ్ళు పెద్దగా చేసేటప్పటికీ మన పిల్లవాడు పెద్దగా అయ్యేటప్పటికీ మనమేమో వృద్ధులమైపోయినాము, మన లోపల శక్తి క్షీణించిపోయింది, కళ్ళు కనబడతలేవు అని చెప్పి వాళ్ళు కొన్నిసార్లు దిగులుగా ఉంటే ఈ శ్రవణుడు కనిపించేదంట, ఎందుకో నా తల్లిదండ్రులు దిగులుగా ఉన్నారు అని చెప్పి ఆలోచించి ఒకరోజు వాళ్ళను అడిగితే వాళ్ళు కూడా ముందేం చెప్పలేదంట, బలవంతం చేశాడంట. లేదు మీరు నాకు చెప్పాల్సింది, ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు, నా సేవలో ఏమైనా లోపం ఉందా చెప్పండి, మీరు తప్పితే నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, మీ సేవ చేయడమే నాకు కావాల్సిందని ఎంతగా బ్రతిమలాడుతున్నా కానీ వాళ్ళు చెప్పలేక ఒక మాట చెప్పారంట, నాయన మాకు ఒకటే కోరిక ఉంది, ఆ కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి ఆ విశ్వనాథుని దర్శించుకొని ఆ అన్నపూర్ణాదేవిని చూసుకొని మేము మా ప్రాణం పోవాలనుకుంటున్నాము అన్నారంట. అనేటప్పటికీ ఆ పిల్లవాడు ఆలోచించాడంట, సరే నా తల్లిదండ్రులు ఇంత కోరిక కోరారు, నేను చేయాల్సిన బాధ్యత ఒక కొడుకుగా నాదే ఉంది, ఇంకెవరిది ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడున్నట్టుగా అప్పుడు మనకు రవాణా సౌకర్యాలు ఏముండేది కాదు, అందరూ కాలినడకన పోయేవాళ్ళు. మరి కాలినడకల పోవాలంటే వీళ్ళిద్దరేమో కళ్ళు లేని వాళ్ళు, ఈ అబ్బాయి శ్రవణుడికి మాత్రమే కళ్ళు గడిపోతాయి. ఏం చేయాలో ఆలోచిస్తా పోయాడు. ముసలి వాళ్ళు నడవలేరు, పైగా చూపు కూడా లేదు. అంటే ఎన్నో అడవులు దాటాలి, ఎన్నో నదులు దాటాలి, కాశీకి చేరడం చాలా కష్టమని శ్రవణుడికి అర్థమైపోయింది. అది ఏమంత సులభమైన పని కూడా కాదు. కానీ ఏం చేయాలి, అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు. ఎలాగైనా సరే నా తల్లిదండ్రుల కోరిక తీర్చాలి, వాళ్ళు చూస్తుంటే వృద్ధులు అయిపోతున్నారు, వాళ్ళు జీవితంలో ఒకటే ఒక కోరిక కోరినారు ఇప్పటి వరకు. అంటే అప్పటి వరకు కూడా మాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలే. శ్రవణుడే ఆకలి సమయానికి వాళ్ళకి కావాల్సినవి తెచ్చేయడం, వాళ్ళకు తిండి గుడ్డ అంతా తను చూసుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన కూడా, ఎందుకంటే మేము ఏమి చేయలేకపోతున్నాం, శ్రవణుడికి ఇన్ని కష్టాలు పెడుతున్నామని వాళ్ళు లోపల చింతించుకుంటున్నారు. అయితే శ్రవణుడు ఒకసారి ఆలోచించాడంట, నా తల్లిదండ్రులని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించి తనకు వెంటనే స్ఫురించిందంట,
కావడిలో నేను తీసుకెళ్తాను అనుకున్నాడంట. మరి కావడి అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కట్టె లాంటిది ఉంటుంది, దానికి 2 మనం త్రాసు అంటాం కదా, తక్కెడ అంటాం, ఆ 2 పెద్ద తక్కెడ లాంటివి చేయించుకున్నాడంట. ఒక పెద్ద గంపను తీసుకొని ఇటుపక్కన కట్టి పెట్టుకునేటప్పటికి అది ఎత్తుగా ఉంటుంది, ఈ భుజం మీద ఉంటుంది, ఇలా భుజం మీద పెట్టుకొని నడుస్తూ పోవాలి. అయితే అవి చేసి తల్లిదండ్రులను అందులో కూర్చోబెట్టాడంట.